యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ అందం మీదే అయినా మీ హెయిర్ ఇంకా మీ అందాన్ని రెట్టింపు చేసింది తెలుసా? ఇంకా మీ వల్ల ఏమవుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత అందంగా ఉంటారో అందరికీ చూపిస్తాను. ఉండండి, మీకు ఒక మంచి కాస్ట్యూమ్ తీసుకొస్తాను. నా వాడితో పొగిడించుకుంటావా? నీ అందమైన కురులకి ఫోన్ చెప్తానుండు. త్వరగా పోనీ శేషు. రాజు, నువ్వు వెళ్ళి మంచం డెలివరీ చేసేసేయి. ఓకే మేడం. మర్చిపోయాను, కాఫీ షాప్ ఓనర్ గారు నీకు ఇవ్వమన్నారు. అయ్యో అయ్యో అయ్యో, ఏ మాయరోగం వచ్చింది? మా పెళ్లి సామాన్లన్నీ ఇలా పాడు చేసావు. అరవకు. ఎంత ధైర్యం ఉంటే ఈ దరిద్రాలతోనా? మాట్లాడుకో. పవిత్రమైన పెళ్లి సామాగ్రిని ఇంకోసారి దరిద్రాలు అన్నావంటే బాగోదు. అంట ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు అంట. నీ దరిద్రాన్ని నువ్వు ఏదైనా అనుకో, అంతేగాని. ఏంటండి మీ సమస్య? చూస్తూనే ఉన్నావు, చేసి నిర్వాహకం చాలు. ఆ అమ్మాయిని అంటారేంటి? ఎందుకు ఇలా చేశానో మీకు తెలియకుండా మాట్లాడొద్దు. అవునండి, ఇతను నన్ను ఎంత టార్చర్ చేస్తాడో మీకు తెలీదు. ఇదే మొదటిసారి కాదండి. కనబడ్డ ప్రతిసారి పని కట్టుకుని వచ్చి నాతో గొడవ పడుతూనే ఉంటాడు. టాపిక్ మార్చకు. ఏ నిజం కాదా? మెడికల్ షాప్ లో మొదలు పెట్టావు, మేడ్ ఇన్ హెవెన్ బయట, లిఫ్ట్ లో, గుళ్ళో, ఫంక్షన్ లో. ఇదేగా తంతు. తంత అన్ని చోట్ల ఇక్కడ కూడా చేసింది నువ్వే. వింటున్నారు కదండి, చూసానంటున్నారు కదా. ఇక్కడ ఎంత బీభత్సం చేసింది నేనా? అబద్ధాలు ఆడకయ్యా. ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి బండి మీద వెళ్తుంటే వచ్చి నాశనం చేసింది నువ్వే. కోపంతో లాగా ఈ అద్భుతాల్ని నాశనం చేయాలని కాదు. అదే, ఎందుకంత కోపం? మా అక్క పెళ్లి చూపుల్ని చెడిపోయేలా వాగావే. నీకు మేమేం చేసావని? ఏంటి, పెళ్లి చూపులు కూడా చెడగొట్టాడా? ఏంటయ్యా, సూటు బూట్ వేసుకొని నీట్గా ఉంటే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. మైండ్ యువర్ వర్డ్స్. అమ్మాయి చెప్పింది కదా అని నిజాలు తెలుసుకోకుండా నోరు జారొద్దు. అన్నం ఉడికిందని మొత్తం చూడరు కదా. నీ గురించి తెలుసుకోవడానికి ఈ ఒక్క ఘనకార్యం చాలు. తప్పు ముమ్మాటికి మీదే. నా ప్రాపర్టీలో రావడం తప్పు తనది. ఏం మాట్లాడుతున్నావు? ఈ రోడ్డు నీదా? నువ్వే వేయించావా? గవర్నమెంట్ ని నువ్వే నడుపుతున్నావా? ఏయ్, తెలివితేటలు చూపించకు. ఏయ్, నీతో నాకు మాటలేంటి? బాబాయ్ గారు, సెల్లో వీడియో తీయండి. ఎంత నష్టం చేశాడో ప్రూఫ్ ఉంటుంది. ఏం చేయాలో అదే చేస్తాను. బెదిరిస్తున్నావా? బాసు, సైకిలోడొచ్చి కార్ని గుద్దినా కారునే తిడతారు బాసు. అటు తప్పున్నా మీ పరువే తీస్తారు, మన మాటే వినరు. డబ్బులు ఇచ్చి వదిలేండి బాసు, వెళ్ళిపోదాం. శేషు, మీరు వీడియో తీయండి బాబాయ్. సరే అమ్మా.
చెప్పు కాంతం. పెద్దయ్య గారు ఆయాసపడుతున్నారు చిన్నయ్య, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వస్తున్నాను. ఇది ఎక్కడికి తీసుకువెళ్తానో కూడా తెలీదు. అయ్యో ఎందుకండి, మీకు అయిన నష్టం చెప్పండి, ఇచ్చేస్తాం. ఇస్తావా? చెప్పు. 6,000. మళ్ళీ వచ్చి ఇవ్వాలి కదా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఎంత? వచ్చి వెళ్ళడానికి 500. సమస్య సాల్వ్ అయిపోయిందిగా. వీడియో తీయకండి బాబు, వీడియో తీయకండి. వద్దులే బాబాయ్. సరే అమ్మా. జాగ్రత్త. పిశాచి. అసలు ఎందుకు పడేశాడు? ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదయ్యా. మళ్ళీ కెలక్కండి, అయిపోయిందిగా. వెళ్ళండి 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 వెళ్ళిపోండి అయ్యా. అయ్యా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఓకే అమ్మా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఇంటికి వెళ్ళు. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓ అందుకు వదిలేసారా బాసు? ఇక్కడ కూడా మిస్అండర్స్టాండింగే బాసు. డ్రైవర్కి డబ్బులు ఇచ్చింది చూసారుగా. డబ్బుల కకృతి పడి వాడే మన వెహికల్లో ఎక్కించుకుని ఉంటాడు. అర్జెంటుగా వాడే బ్రాంచ్ కనుక్కో, జాబ్లోంచి తీసేసి. ఓకే బాసు. వాడే బ్రాంచ్ కనుక్కోవడం నా పనే. తర్వాత కనుక్కుని తీసేసాను చెప్దాంలే. ఇంటికి వెళ్ళమని చెప్పా, ఇల్లు ఇక్కడికి రాదు. వెళ్తున్నాను బాసు, వెళ్తున్నాను. వస్తున్నాను కాంతం. ఇప్పుడు పర్లేదు చిన్నయ్య గారు, బాగానే ఉన్నారు. మీ పని చూసుకోమని చెప్పారు, రావద్దన్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం బస్సు. ఆఫీస్కి వెళ్ళు. సరే బస్సు సరే. హాయ్ విష్ణు అక్క, ఎలా ఉంది ఇక్కడ? భయంగానే ఉంది శిఖర. దేనికి? తారా మేడం అలా మాట్లాడారనా? ఆవిడికి నచ్చినట్టు నువ్వు తయారయ్యావనుకో, నిన్ను ఏమీ అనరు. అవునా? ఈ పాయ ఏంటక్క ఇలా వదిలేసావ్? అయినా ఇంతెందుకు జడేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి నీకు ఇబ్బంది కాకపోతే ఉండు, నేను కత్తిరిస్తా. వద్దు శిఖర. చెప్తానుండక్క. వద్దు శిఖర. ఇష్టపడి పెంచుకున్నావనా? బోలెడి హెయిర్లో చిన్న చిన్న జుట్టుతో నువ్వింకా బాగా కనిపిస్తావక్క. నాకలా నచ్చదు శిఖర. అరే, అలా స్టైల్గా కత్తిరించుకుంటేనే మేడంకి నచ్చుతుందక్క. మోడర్న్ గా ఉంటే మేడంకి చాలా ఇష్టం, లేకపోతే తిడుతూనే ఉంటారు. కూర్చోక్క. నేను అసలు ఇక్కడ ఉండను. నాకు అదే కావాలి, కత్తిరించాకే వదులుతా. చెప్తున్నాను కదా, కూర్చో అక్క. అక్క ఏమవదు, నువ్వు కూర్చో. కట్ చేశాక చూడక్క ఎంత బాగుంటుందో. వద్దంటున్నాను కదా శిఖర, వద్దు. అక్క, చిన్నపిల్లలాగా గొడవ చేయకు, ఉండు. వద్దు. ముందు కూర్చో అక్క. వదులుతావా లేదా? 2 minutes నిన్ను ఏంజిల్లా చూపిస్తా.
కూర్చో కూర్చో అక్క కూర్చో శిఖర వద్దు శిఖర ఏం చేస్తున్నావు అక్క, శిఖర వద్దు. కూర్చో అక్క శిఖర వద్దు. ఇంటికెళ్ళాక కృష్ణ కూడా చూసి సూపర్ అంటుంది 2 minutes నిన్ను ఏం జిల్లా చూపిస్తా శిఖర వద్దు శిఖర కూర్చో నీకు కురులే అందమని నా వాడితోనే చెప్పించుకున్నాక నిన్ను వదులుతానా పిచ్చి పిచ్చిగా కట్ చేసేసి నిన్ను పిచ్చి దానిలా చూపిస్తానే కూర్చో అక్క 2 minutes కూర్చో జస్ట్ 2 minutes 2 minutes వద్దు శిఖర 2 minutes ఏం అవదు జస్ట్ 2 minutes అక్క జస్ట్ 2 minutes అన్నాను కదా కామ్గా ఉండు అక్క శిఖర ఏం చెయ్యొద్దు శిఖర వదలు శిఖర శిఖర వదలు శిఖర వదలు శిఖర 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 వదలు వదలు శిఖర వద్దు కృష్ణ ఏం చేస్తున్నావు? మన అక్కని అందంగా రెడీ చేయాలని అందంగా రెడీ చేయటానికి జుట్టు కత్తిరించాల్సిన పనేంటి? అరవకు చంప పగలగొట్టలేదు, సంతోషించు. ఎవరు చెప్పారు కట్ చేయమని? ఏడుస్తున్నా నీ సాడిజం ఆపట్లేదు. అయ్యో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇక్కడ గ్రూమ్ అవ్వాలంటే ఇలాంటివే చేస్తారు, అదే చేస్తున్నాను. Shut up, Sikara! 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 నీ సొంత పెత్తనాలేంటి? వర్క్ చేసే వాళ్ళం మేము చూసుకుంటాం. ఇతను ఇక్కడ ఎంప్లాయా? ఖాళీగానే ఉన్నాను, మోడర్న్ గా రెడీ చేద్దామని. ఎవరు ఎలా ఉంటే బాగుంటారో అలాగే చెయ్యాలి. తను న్యాచురల్ బ్యూటీ. తనకి ఏమీ అక్కర్లేదు. ప్రతి దాంట్లో తల దూర్చకు, ఓకేనా? అండర్స్టూడ్? రియా, తనకి హెల్ప్ చేయండి. ఇలాగే లూజ్ హెయిర్లో వదిలేసి లైట్గా పౌడర్ ప్యాడ్ అద్ది తీసుకురండి. విష్ణు, శారీ, ఈ శారీ కట్టుకోండి ప్లీజ్. రియా, టేక్ హర్. చివరికి శ్రీకాంత్ తిట్టేలా చేసుకున్నాను. ఛ! శిఖరా, ఇతని విషయంలో గుళ్ళో పొరపాటు పడ్డట్టున్నామక్క. మంచివాళ్లానే ఉన్నాడు, దానికి బానే బుద్ధి చెప్పాడు. దాంతో జాగ్రత్త.
చీర చాలా బాగుందక్క. నువ్వు కట్టుకుంటే ఇది ఇంకా అందంగా కనిపిస్తుంది. శ్రీకాంత్, యాక్చువల్లీ నీకు హెల్ప్ చేద్దామని. అయిపోయిందిగా. ఇది రిపీట్ కాకుండా నీ గ్రూమింగ్ నువ్వు చూసుకుంటే చాలు. సారీ. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, కూల్ అయ్యాడ్రా నాయనా. You are looking awesome. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. నాటి అమ్మాయిలే వావ్ అన్నారంటే చూడండి. ఏం జరుగుతుంది? నువ్వా? లోపలికి రాకూడదని చెప్పాను కదా. రావాల్సిన పరిస్థితి మీ సీనియర్ స్టూడెంట్ కల్పించింది. బలవంతంగా మా అక్క జుట్టు కట్ చేయాలని చూసింది. మోడ్రన్ గా చూపిద్దామని మేడం, వేరే ఏం లేదు. ఏముందో ఎవరికి తెలుసు మేడం, అందుకే రావాల్సి వచ్చింది. అయితే నువ్వు రెడీ చేస్తావా? తను కాదు మేడం, హెయిర్ వాష్ చేయమని మన వాళ్ళకి నేనే చెప్పాను. శారీ కూడా నేనే ఇచ్చాను. రెడీ నేనే చేయించాను మేడం. ఎవరి వల్ల మీకు ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదనే ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కూడా గ్రూమ్ చేసి పెళ్లి చేశామన్న క్రెడిట్ మీకు రావాలి. మేడ్ ఇన్ హెవెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలరని మీ గురించి గొప్పగా చెప్పాలి. నన్ను నమ్మండి మేడం, తనకి నేను ఫోటోషూట్ చేస్తాను.
తప్పకుండా మంచి సంబంధాలు వస్తాయి. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనేలా నేను చేస్తాను మేడం. మీ మాట పోకుండా చూస్తాను. మాకెంతో సపోర్ట్ చేస్తున్నాడు. ఇతని బ్రదర్లా కాదు, చాలా మంచోడు. వస్తాము. పదక్క. కృష్ణ, ఇక్కడ నాకు భయంగా ఉంది. రేపటి నుంచి రాను. భయం దేనికక్క? ఇప్పుడు నీకు సపోర్ట్గా అతను కూడా ఉన్నాడు కదా. చూడు ఎంత అందంగా ఉన్నావో. నీకేం తక్కువక్క? మంచి సంబంధం వస్తుంది. ధైర్యంగా వచ్చి చక్కగా నేర్చుకో. నేను అమ్మ వస్తాం కదా. పద. ఒక్క నిమిషం అక్క. మేడం, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా 4 రోజులే మిగిలాయి. 1వ రోజు పూర్తయిపోయింది. మాట ఇచ్చిన ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ మా అక్కని ఏవైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎవరైనా సరే మర్యాదే ఉండదిక. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. జాగ్రత్త, 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 బాగా చూసుకోండి. చేతలతో చెప్పినా తప్పు లేదు. అన్ని చోట్ల ఇరికించి తెలివి చూపిస్తున్నావా? నీకు నన్ను చూసే టైం వస్తుంది.